మౌన పోరాటం మౌన పోరాటం. పీటల మీదకి చేరాక ఇంకా నాకున్న ఒకే ఒక్క హోప్ ఆ దేవుడే. కూర్చున్న దగ్గర నుంచి ప్రతి క్షణం దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయ్ స్వామి అని. కానీ ఆ చివరి నిమిషంలో మీరొచ్చారు. మిమ్మల్ని చూడగానే నాలో గిల్టీ ఫీలింగ్ కలగలేదు. ఒక్కసారిగా గుండెల మీద నుంచి ఎంతో పెద్ద బరువు దించేసినట్టు అనిపించింది. అమ్మ ఏం చేసైనా సరే ఈ పెళ్లి ఆపేస్తుందనే నమ్మకం వచ్చేసింది. పోయిందనుకున్న నా ప్రాణం నిలబడింది. ఏ నీకు ఆ పెళ్ళంటే అంత భయం ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు నాతో చెప్పుండాలి కదా. ఎలా చెప్పగలను అంతే? ఏమని చెప్పగలను? అక్కడ రుద్ర కడుపుతూ ఉన్నానని చెప్తూ నాకు చావే దారంటే, నా వల్ల ఓ ఆడపిల్ల చనిపోతుందంటే నేను నీకేమని చెప్పగలను? ఏమైనా జరగని, నువ్వు నాతో జరిగింది ఇది అని చెప్పుంటే నేను నిన్ను నమ్మకుండా ఉంటానా? ఏం జరిగినా సరే నీకు అడ్డంగా నేను నిలబడకుండా ఉంటానా? నా భర్తని కాపాడుకోకుండా ఉంటానా? నేనంత ఆలోచించలేకపోయాను అవంతి. ఆలోచించకుండా అదేదో కడుపందని సెంటిమెంట్ మీద దెబ్బ కొడితే చక్కగా దాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. అంటే నాకింకొక దారి లేకుండా చేసిందా రుద్ర? వద్దు వద్దు, నాకింకేం చెప్పొద్దు. ఎన్ని చెప్పినా నువ్వు చేసింది తప్పే, చాలా పెద్ద తప్పు. సరే, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు. ప్లీజ్ అవంతి, నన్ను క్షమించవంతి, ప్లీజ్. ఏమన్నా అంటే ఇలా కాళ్ళు పట్టుకోవడం మీ మగాళ్ళకి అలవాటే కదా. నువ్వేం చేసినా సరే నా కోపం పోదు. అయితే గుంజలు తీనా? ఇదిగో తీస్తున్నా. 1 2 అమ్మో అమ్మో, నేనింక తీలేను. నువ్వెన్ని చేసినా నేను ఒప్పుకోను. ప్లీజ్ 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 ప్లీజ్, అలా అనకవంతి. ఏదో ఒక పనిష్మెంట్ చెప్పు ప్లీజ్. అయితే నువ్వు ఈ గదిలో ఉండి ఈ గుంజీలు తీస్తూనే ఉండు. అమ్మో, నేనింక నీతో మాట్లాడను. నీకింక ఫుడ్డు బెడ్డు అన్నీ కట్టే. వస్తులే నీకు గతి. ఇడియట్. అంటే ఈ గుంజలు నిజంగానే తీయాలా? రాత్రంతా తీస్తూనే ఉండు. ఈ గుంజలు నిజంగానే తీయాలా? 71 170. మహేంద్ర, చూసావా? స్వాతి ముత్యంగాడు నడక మొదలు పెట్టేశాడు. కనపడుతుంది కనపడుతుంది. వాణ్ణి ఎవరూ పట్టుకోలేదు. ఎవరి సపోర్ట్ లేకుండానే వాడు నడిచేస్తున్నాడు. కనపడుతుంది కనపడుతుంది. వాళ్ళందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కనపడుతుంది కనపడుతుంది. ఎందుకు కొడుతున్నా? లేదంటే వాడలా నడిచేస్తుంటే ఎట్టి మొహం వేసుకొని చూస్తూ కనపడుతుంది కనపడుతుంది అంటావా? మరి అంతలా కనపడుతుంటే కనపడుతుందానికి ఏం చేయాలి? ఏం చేయకు.
ఏం చేయకుండా చూస్తూ ఉండు, అప్పుడు మనకు కనపడుతుంది. నమస్తే మేడం. నమస్తే డాక్టర్. నమస్తే సార్. అదిగో ఆ డాక్టర్ ఒకడు. ఇప్పుడు వాడు వావ్ గ్రేట్ మేడం, ఇప్పుడు కళ్యాణరాముడు 10 రోజుల్లోనే నడిచేస్తాడని ఎవ్వరికీ తెలియని కొత్త విషయం చెప్పినట్టు చెప్తాడు. చిచి, వాడు పడిపోతే చూడాలనుకుంటే సౌందర్య ఆగండి, దూరం జరగండి, దూరం జరగండి. విశాలాక్షి, నీ నోరు సూపర్. నువ్వు హెల్ప్ చేయకు సౌందర్య, ఆయనంతట ఆయన లేస్తారు. ఏమండి, లేవండి. లేవండి, ట్రై చేయండి, మీరు లేవగలరు. మా చెన్నయ్య గారు లేచారు, మా చెన్నయ్య గారు లేచేశారు, లేచారు. విశాలాక్షి, నీ నోరు పెద్ద కంపు నోరు. పడిపోయినా కూడా వాడికే ప్లస్ అయింది. జానకి గారు, ఇన్ని రోజులు మీరు పడిన కష్టం ఓ ఫినిషింగ్ పాయింట్కి వచ్చేసింది. అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా కళ్యాణరామ్ గారు రికవర్ అయ్యారు. ఇంకా ఆయనకి ఎలాంటి ట్రీట్మెంటు అవసరం లేదు. ఇక మీదట ఆయనంతటా ఆయనే నడవగలరు. నాన్నా, విన్నావా, నడిచేస్తాడంట. వింటున్నా వింటున్నా. సార్, మీరింకా నడవగలరు కాబట్టి మీ పనులు మీరే నిదానంగా చేసుకోవడం మొదలుపెట్టండి. భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర చేయడం, అలా బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం, నిదానంగా ఒక్కో స్టెప్ ఎక్కి దిగడం, ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. తొందరలో నడిచేస్తారు. మేడం, సార్కి వాయిస్ థెరపీ కూడా చేద్దాం. నేను మీకు కొన్ని టిప్స్ పంపిస్తాను. వాటి ప్రకారం ఆయనతో మాటలు ప్రాక్టీస్ చేయించండి. త్వరలో పూర్తి మాటలు కూడా వచ్చేస్తాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. విన్నావా? విన్నా విన్నా. విని ఏం చేస్తున్నావు? వాణ్ణి ఆపే ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏంటాపేది? పెళ్లిలో జరిగిన రచ్చ వల్ల మన వాయిస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. రేపు ఆఫీస్కి వెళ్తే అప్పుడు మన బతికేంటో, అది మనకి ఏ పొజిషన్ ఇస్తుందో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అంటే ఇవన్నీ చూస్తూ ఏమీ చేయకుండా ఉంటావా? ఆ దుర్గవాడికి నడకొచ్చేలా చేసింది, ఇప్పుడు మాటొచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత వాడు మామూలు మనిషి అవుతాడు, ఆఫీస్కొచ్చి సీఈఓ అవుతాడు. ఏ మహేంద్ర, చేతకాని వెధవలా మాట్లాడుకు. నువ్వు కన్ఫ్యూజన్గా మాట్లాడుకు. మొన్న వ్రతం చేసినప్పుడు ఇక్కడుంది దుర్గ కాదు జానకి అని మనం ఫిక్స్ అయ్యాం కదా, మళ్ళీ దుర్గ అంటావేంటి? అసలు కరెక్ట్గా ఏదో ఒకటి చెప్పు. దుర్గా జానక ఏది ఫిక్స్ అవ్వమంటావు? దుర్గే.
ఇప్పుడు కళ్యాణరాముడు పైకి లేచాక కూతురు వెళ్ళి హక్ చేసుకుంది. కానీ వైఫ్ దూరంగా నిలబడి చూస్తుంది. వాడికి దూరంగా ఉంది కాబట్టి దుర్గంటావు అంతేనా? మరి దగ్గరికి వస్తే జానకంటావా? సరే, దుర్గనే ఫిక్స్ అవుదాం. ఇప్పుడు ఈ దుర్గవాణ్ణి సీవన్ చేసి జానకిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు తను వెళ్ళిపోతుందా? అప్పటి వరకు నువ్వు చేతకాని వాళ్ళ చూస్తూ ఉంటావా? అబ్బా, మాటి మాటికి ఆ మాటలకు నా మీద నాకే డౌట్ వస్తుంది. నోరు మూసుకొని ముందు జానకెక్కడుందో వెతుకు. దాన్ని తీసుకురాలేకపోతే మనం వెంటనే వెళ్ళిపోతాం. నో, మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మనల్ెవరూ పంపించలేరు. నువ్వు చెప్పినట్టు నేనింక జానకిని వెతికే పనిలోనే ఉంటాను. అమ్మగారు చూసుకోండి, ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. నువ్వు అసలు ఎంత మంచి పని చేసావో తెలుసా? ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని నన్ను ఇలా బయటికి తీసుకొచ్చావు కదా. ఇలా పార్క్లోకొచ్చి వాకింగ్ చేయడం వల్ల మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ పోయి నేను మనుషుల మధ్య ఉన్నానని రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అదేనమ్మగారు, మీరు బయటికొస్తే లేనిపోని తల్లొప్పులొస్తాయని మొన్నటి వరకు మిమ్మల్ని బయట తిప్పొద్దు అని చెప్పారు. మీకు మరీ ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ కాసేపు తిప్పమన్నారు. అవును, ఇటుపక్క మా వాళ్ళెవరూ రారు కదా. ఏంటే సడన్ గా ఇంత దూరం తీసుకొచ్చావు? ఏంటోని మా ఇంట్లో పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ద్వారకతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయాక నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. పిచ్చెక్కేస్తుంది. మా ఇంట్లో ఉన్న ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతున్నా ద్వారకే గుర్తొస్తున్నాడు. అందుకే కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుందని అలా ట్రావెల్ చేస్తూ ఇటొచ్చేసాను. దుర్గక్క ఇక్కడికే వచ్చి కలుస్తానని చెప్పింది, ఇంకా వచ్చినట్టు లేదు. అవునమ్మగారు, రాలేదు. అన్నట్టు ఎవరైనా వేరుశనక్కాయలు అమ్ముతున్నారా? కాలుస్తున్న వాసన వస్తోంది. అవునమ్మగారు, అటు పక్కన అమ్ముతున్నారు. తీసుకురానా? తీసుకురా, నేనిక్కడే అటు ఇటు నడుస్తూ ఉంటాను. సరేనమ్మగారు, మీరు జాగ్రత్త, దూరం నడవకండి. సర్లే, నువ్వు వెళ్ళిరా. అలాగే. అక్కొస్తే ఆయన ఒకసారి తీసుకురమ్మని చెప్పాలి. నా సిచ్యువేషనే ఇలా ఉంది అంటే ఇంట్లో దుర్గ వల్ల మమ్మీ డాడీ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. సరే, నువ్వు వాక్ చేస్తూ ఉండు, నేను ఏదైనా తీసుకొని వస్తాను.
వచ్చి ఇక్కడేం చేస్తుంది? ఏమ్మా చూసుకొని నడవద్దు. సారీ అండి, నాకు చూపు లేదు. సారీ అమ్మా. మరి ఒంటరిగా వచ్చారేంటి? వెంట ఎవరినైనా తోడు తెచ్చుకోవద్దు. వచ్చారండి, ఇప్పుడే అవునా? వచ్చేస్తారు. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే, సరే అమ్మా. ఎస్, జానకి. మై గాడ్, జానకి చూపు రాలేదు అంటే ఇంట్లో ఉన్న మనిషి దుర్గే. ఎస్, నా డౌట్ కరెక్టే. ఇన్ని రోజులు దుర్గే జానకిలా నాటకమాడి మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేసింది. కానీ జానకి ఇక్కడెందుకుంది? ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎక్కడో ఏ మూలో డెన్లో ఉండేది. ఇంత పబ్లిక్గా ఎలా తిరగలుగుతుంది? ఇందులో ఏదో మ్యాటర్ ఉంది. ముందు వెళ్ళి ఆ మనిషిని పట్టుకుని తరువాత డీటెయిల్స్ అడగాలి. దుర్గక్క, వచ్చేసావా? దుర్గక్కనా? అంటే జానకిని కిడ్నాప్ చేసి దాచింది దుర్గేనా? రుద్ర, జానకి దొరికేశా. రుద్ర, రుద్ర. నేను రుద్రని. ఎన్నాళ్ళు ఎక్కడో ఉండి ఆ దుర్గతో మమ్మల్ని ఎంతగా ఆడిస్తున్నావు. ఇంక నువ్వు తప్పించుకోలేవు. దుర్గే నిన్ను దాచేసి మమ్మల్ని మోసం చేస్తున్నా. చెప్తాను, మీ ఇద్దరి పని చెప్తాను. అయ్యో రుద్ర, వద్దు రుద్ర, నా మాట విను. రుద్ర, 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 నేను రాను. రుద్ర, వద్దు. అయ్యో రుద్ర, రుద్ర వదులు. రుద్ర వదులు. అయ్యో రుద్ర వదులు. అయ్యో అయ్యో. జానకి, ఈ రోజు నిన్ను వదల్లే. ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నీ సంగతి ఆ దుర్గ సంగతి తేలుస్తాను. ఈ రోజు వదిలేదలేదు. రుద్ర, రుద్ర వదులు. రుద్ర, అయ్యో వదులు. రుద్ర వదులు. రుద్ర వదులు. డాడ్, నేను చెప్పేది ఈవిడ దుర్గ కాదు, జానకి అని. బేబీ, తను జానకి అని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నాను అని అంటున్నావా?
ఎస్ మామ్, షీఈస్ జానకి, జానకి కళ్యాణరాముడు. అవును, తను మా అమ్మ జానకే. మాకు కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఈ అమ్మకి కళ్ళు కనిపించట్లేదు.